మగధీర డైలాగు బాలయ్య గారు చెప్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. మిత్రా, ఇక ఈ రాజ్యం నాది, నీ స్థానం ఇది. శతద్ర వంశం 100 మందిని చంపని గాని చావని వీరవంశం. మాన్సింగ్, నువ్వు చెప్పిన చరిత్ర ఉత్త బుర్ర కథ అని ఇప్పుడే నిరూపిస్తే చూడు. ఏయ్ భైరవా, యువరాణిని విడిపిస్తానని మాటిచ్చా, దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో కూర్చోబెట్టి నా కాళ్ళకి సలాం కొట్టిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్న షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. శబ్బాష్. నాకు ప్రాణభిక్ష పెడతావా? ఖుదాహుమే, నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషులు 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయబడకుండా ఈ రాజ్యాన్ని, ఈ రాణిని నీకే అప్పు చెప్తా. వెన్ను చూపని వీరిని ఎన్నుకొని మరీ పంపించు. వాళ్ళు చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేక లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఆహా, ఈ పొగరు మాటల్లో కాదురా, చేతలో చూపించు. సైతాన్కి ఫౌజే.